పోతరి సంతకంతో పల్లె మేరీ అనే అభ్యర్థిగా ఆవిడ నామినేషన్ వేస్తే ఆ నామినేషన్ను పోతరి సంతకంతో విత్డ్రా చేసి ఏకపక్షంగా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను డిక్లేర్ చేసుకోవడం ప్రజాస్వామ్యం కూలి అయిన పరిస్థితి కొండేపిలో చూడడం జరిగింది. సాంఘిక సంక్షేమ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గం ఇంకొక క్యాబినెట్ హోదా ఉన్నటువంటి మారిటైమ్ బోర్డు చైర్మన్ వారి యొక్క కన్సర్న్లో ఈ 5 రోజుల నుంచి ఈ కొండేపి గ్రామ పంచాయతీ ఎన్నిక అంతా కూడా వారి కన్సర్న్లో జరిగింది. అధికారులు ముఖ్యంగా పోలీస్ వారు ఏకపక్షంగా వ్యవహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని బెదిరించి భయపెట్టించి భయభ్రాంతలకు గురి చేసి ఈ యొక్క ఎన్నికలు ఏకగ్రీవంగా చేసుకొని డిక్లేర్ చేసుకుంటే. అందరికీ నమస్కారం. కొండపి పంచాయతీ ఎన్నికకి సంబంధించి అక్కడ ఏకగ్రీవమైనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే అధికారికంగా ప్రకటించినా కూడా దాన్ని వైసీపీ ఖండిస్తూ ఉంది. వైసీపీ మరి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్గా నామినేషన్ వేసినటువంటి కొంతమందిని భయభ్రాంతులకు గురి చేశారని మరి కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఆదిమూలపు సురేష్ తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో కొండపి కాన్స్టిట్యున్సీలో మరి అక్కడ తెలుగుదేశం వైసీపీ మరి నాయకులు అంటే పంచాయతీ ఎన్నిక కాబట్టి మరి అక్కడ పార్టీ సింబల్స్ ఉండవు కాబట్టి అక్కడ కొంతమంది పోటీ చేయటం జరిగింది. దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత కొండపి అక్కడ పంచాయతీ ఎన్నికలకు మరి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్కడ ఒకరిపై ఒకరికొకరు కూడా మరి ఆశలు పెంచుకొని కొండపి పంచాయతీ ఎన్నికల్లో మరి సత్తా చాటేందుకు వైసీపీ తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఆ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మరి ఆదిమూలపు సురేష్ గారు పంచాయతీని ఏకగ్రీవం చేయటం అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసులు అడ్డం పెట్టుకొని అక్కడ నామినేషన్ వేసినటువంటి కొంతమందిని బెదిరింపులు గురి చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతామని చెప్పి బెదిరించి మరి అక్కడ మరి నామినేషన్ విత్డ్రా చేసుకునే విధంగా మరి ఫోర్జరీ సంతకాలతో గందరగోళాలు సృష్టించారని అక్కడ ఉన్నటువంటి కొండపి ఇన్ఛార్జి అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి పత్తుల బ్రహ్మానందరెడ్డి గారు కానీ ఇతర నాయకులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఆ కొండపి వైసీపీ నాయకులు భయపడ్డారా లేకపోతే ఆపోజిట్ గా ఉన్నటువంటి నాయకులు భయపెట్టారా అనే కోణంలో కూడా కొండపి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా కూడా మరి అక్కడ గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంటూ ఉంటారు. పార్టీలు అటు ఉన్నా ఇటు ఉన్నా కూడా పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి వారు సత్తా చాటేందుకు కూడా ఇది లోకల్ గా కూడా గ్రామాల్లో లోకల్ ఎలక్షన్స్ గా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడ మరి సర్పంచ్ ఏకగ్రీవం అవడంతో దాన్ని వైసీపీ ఖండిస్తా ఉంది. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని కూడా మరి కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనం జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది. అక్కడ సాధ్యాలు ఏంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో 2 రోజుల్లో కూడా పంచాయతీ ఎన్నికలు మరి నోటిఫికేషన్ అయిపోయింది, విత్డ్రాల్ అయిపోయి దాదాపుగా ఎన్నికలు జరిగే వేళ కొన్ని చోట్ల యునానిమస్ గా కూడా ప్రకటిస్తున్న వేళ మరి ఈ 2 రోజులు వైసీపీ తీసుకునేటువంటి మరి చర్యల మీద అక్కడ కొండపి కాన్స్టిట్యున్సీలో కూడా చివరిగా చర్చగా నడుస్తూ ఉంది. అయితే ఆదిమూలపు సురేష్ గారు మాత్రం దీని మీద కోర్టుకు వెళ్తామని అవసరమైతే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని ఇప్పటికే ఆయా పోలీస్ శాఖ అదేవిధంగా జిల్లా అధికారులకు కూడా కొండపి పంచాయతీ ఎన్నికలపై అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులపై కూడా ఫిర్యాదు చేసినట్లు మరి ఈ 2 రోజుల్లో కనుక వారు ఎలాంటి స్పందన రాకపోతే రాబోయే రోజుల్లో దీని మీద గట్టి చర్యలు తీసుకుంటామని మరి ఆదిమూలపు సురేష్ గారు చెప్పడంతో రాబోయే రోజుల్లో కొండేపిలో ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి మంత్రిని కూడా టార్గెట్ చేస్తూ ఆదిమూలపు సురేష్ గారు విమర్శలు చేయడం జరిగింది. పోలీసులు కూడా మరి అక్కడ బాధ్యతలు చేస్తూ ఆయన విమర్శలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కొండపి కాన్స్టిట్యున్సీలో మరింతగా కూడా రాజకీయాలు ఊపందుకుంటాయని మనం తెలియజేసుకోవాలి.